ప్రభునందు ప్రియులరా, అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దైవజనులైన పాస్టర్ డి చంద్రబాబు నేను మాట్లాడుచున్నాను. మనందరికీ తెలుసు, ప్రియులు చేబ్రోలు జోసఫ్ గారు ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలకు, అనేకమైన రాష్ట్రాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బహుబలంగా ప్రకటించి అనేక మందిని నవ్వించి దేవుని యొక్క మార్గంలో నడిపించి అనేక మంది హృదయాలలో పరిపూర్ణంగా నిండిపోయారు. ఆయన మరి తెలియనటువంటి వ్యక్తి కూడా ఎవరూ లేరు. ప్రతి సంఘాన్ని బలపరిచి ప్రతి సంఘాన్ని కూడా ఎంతగానో ఉత్తేజపరిచిన దేవుని యొక్క ప్రియమైన గొప్ప దైవజనులు జోసఫ్ గారు. ఆయన గత రాత్రి మరి ప్రభునందు నిద్రించారు. ఆయన దేవుని పిలుపుని అందుకుని ప్రభు యొక్క ఏర్పాటు చేసినటువంటి నిత్య విశ్రాంతికి వెళ్ళిపోయారు. ఆయన గుంటూరు ప్రార్థనకి వెళ్ళి అక్కడ గుండెపోటు రావడం వలన అతన్ని హాస్పిటల్లో చేర్చారు. అయినా కూడా ఆయన మరి ప్రభునందు నిద్రించారు. ఆయన కుటుంబానికి ఓదార్పు కలిగినట్లు ప్రార్థించండి. మా సొంతూరు గణపవరం దగ్గర పెదనిండ్ర కొలను మా నాన్నగారు మా అమ్మగారు ప్రియులారా, వారు యేసు ప్రభుని నమ్మలేదు. వారికి పెళ్ళయి 11 సంవత్సరాలు అయిందంటండి. ఎన్ని సంవత్సరాలు? పిల్లలు లేరు. అలాంటి సమయంలో వారు చర్చికి వెళ్ళారంట. చర్చికి వెళ్తే పాస్టర్ గారు అన్నారంట, నీకు బాబు పుడతాడమ్మా అని చెప్పారంట. స్తోత్రం చెప్పండి. పాస్టరమ్మ గారు ఒక మాట చెప్తే ఖచ్చితంగా దేవుడు అది ఏం చేస్తాడు? నెరవేరుస్తాడండి. హల్లెలూయా. అప్పుడు మా అమ్మగారు అన్నారంట, అయ్యా మీరు అన్నట్టుగా నాకు బాబు పుడితే నేను మా ఆయన బాప్తిసం తీసుకుంటామన్నారు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థన ఆలకించి దేవుడు మా అమ్మగారికి ఏమిచ్చాడు? బాబునిచ్చాడు. స్తోత్రం. ఇద్దరు బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు, మళ్ళీ పాప పుట్టింది. ఎవరు నమ్ముకున్నాక? నన్ను మా చెల్లిని బళ్ళో జాయిన్ చేశారు. నాన్న అమ్మ అన్నయ్య పనికి వెళ్ళేవారు. రెక్కాడితే కానీ డొక్కాడదు, డొక్కాడితే కానీ రెక్కాడదు, రెక్కాడితే కానీ డొక్కాడదు, డొక్కాడితే కానీ నువ్వు అనుకుంటున్నావు డెక్క ఒకటే డొక్క ఒకటేరా బాబు అనుకుంటున్నా. అలాంటి పేద స్థితి కలిగిన కుటుంబం మాది. అయితే నన్ను సినిమాలోకి తీసుకున్నారు కొంతమంది. నన్ను చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను. నన్ను ముందు ఏం చేశారంటే, చెల్లిని నన్ను బళ్ళో జాయిన్ చేశారు. ఎక్కడ జాయిన్ చేశారు? చదువు మానేసి నేను షూటింగ్లోకి వెళ్ళిపోయాను. చాలా సినిమాలు యాక్ట్ చేశాను, చాలా డబ్బులు సంపాదించాను. మరలా నేను ఇంటికి వచ్చేసాను. మా నాన్న అన్నాడు, నువ్వు వచ్చేసావు, ఇక సినిమాలు లేవు, చదువు లేదు, అన్నీ మానేసా, చదువు మానేసా, షూటింగ్లు మానేసా, అన్నీ రావటం లేదు, మరి ఏంటి నీ పరిస్థితి అన్నారు. ఏం చేయమంటారు అన్నాను. అడిగితే షూటింగ్లు వస్తాయి లేకపోతే లేదు, మరలా నువ్వేం చేయాలి చెప్పండి, చదువుకోవాలన్నాడు నాన్న. అప్పటికి మా చెల్లి 10వ తరగతి చదువుతుంది. ఎన్నో తరగతి? మా నాన్న ఏం చేసాడు, ఇంకా చిన్నపిల్లడేమో అనుకుని నన్ను 1వ తరగతిలో జాయిన్ చేసాడు ఆయన. మా చెల్లి ఎన్నండి, నేనెన్నండి. అలా జాయిన్ చేసాడో లేదో ఒక మాస్టర్ అడిగేశాడు నన్ను, బాబు నీకు ఏబిసిడీలు వచ్చా అన్నాడు. నిజంగా రావు, నాకు రాదంటే కొడతాడేమో అని వచ్చేయండి అన్నాను. పైకిలిగా అన్నారు, పేడ మీదకి వచ్చేసింది. ఇప్పుడు నిజంగా రావు నాకు. మొదలెట్టి అన్నాడు. ఏం మొదలెడతాం రాకపోతే? నాకు ఒకడు జ్ఞాపకం వచ్చాడు. మా ఇంటి పక్కన ఒక కుర్రోడు ఉంటాడు. ఆడండేవాడు రోజు ఏబిసిడి చెప్పు, ఏబిసిడి చెప్పు, ఏబిసిడి చెప్పు,
ఏబిసిడిఎఫ్ అనేవాడు. అయ్యి నాకు బుర్రలో ఉండిపోయి అయ్యి రిలీజ్ చేసేసాను. అయ్యి మొదలెట్టాను, ఏబిసిడిఎఫ్ 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 ఏబిసిడిఎఫ్. ఆయన అలాగే సూత్రంలో ఇంకా అదేంటయ్యా ఏబిసిడిఎఫ్, ఇంకా తర్వాత ఏంటి అన్నాడు. అది రేపు చూసుకుందాంలే అన్నాను. హల్లెలూయా. అలాగా చదువుకుని మరలా సినిమా ఆఫర్ వచ్చింది మనకి. తాడేపల్లిగూడెంలో మద్దాల రామారావు అని గొప్ప డ్రామా యాక్టర్ ఆయన. మద్దాల రామారావు అని గొప్ప డ్రామా యాక్టర్ ఆయన. ఎవరో చెప్పారంటే ఇలాగలా షూటింగ్ నుంచి వచ్చాడండి, ఆ కుర్రుడు మన దాంట్లో ఉంటే బాగుంటుంది అన్నాడంట. చెప్పినోడు రామారావు గారు వచ్చేసాడు మా ఇంటికి. మా అమ్మని అడిగి మా నాన్న అడిగి, ఏమండి మీ అబ్బాయిని మాకు షూటింగ్లు పంపుతారంటే పంపుతామన్నారు. నన్ను ఏం చేసారు వీళ్ళు, కారులు ఎక్కించుకుని నేర్పాలి కదా డైలాగులు లేవు, యాక్షన్ లేదు, ఏమీ లేదు. కారు ఎక్కించుకుని మరి ఏం చేయాలన్నాను. నువ్వేమీ చేయక్కర్లేదు, నేను ఓం రీం అంటాను. ఏమంటాడు? ఓం రీం అంటాను, నువ్వేమో పొగేస్తకుండాను అన్నాడు. ఏమేయాలంట? పొగేయాలంట. ఇదే నా పని. ఏ పని? ఒక ఆయన లోపలికి రమ్మన్నాడు. ఎందుకన్నాను? నీ మొహానికి రొంగేయాలన్నాడు. అసలే ఎరుపు కదా మొహం. అది అట్టుకొచ్చి అతను ఆడతపోలు లేక, బాబు ఏంటి ఆ రొంగ ఎవరికన్నాను? నీకే అన్నాడు. బాబు ఏంటి ఆ రొంగ ఎవరికన్నాను? నీకే అన్నాడు. మొత్తం రాసేసాడమ్మా. రాసేసి నల్ల గౌరేసేసాడు, నల్ల విగి పెట్టేసాడు. ఓసారి అర్థమెత్తావా బాబు అన్నాను. ఆయన అంటాడు, నేనేసి నాకే భయం వేస్తుందండి, మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు. వద్దులే బాబు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఈ తెల్లమన్నాడండి. ఇలాగే డ్రెస్తో బయటికి వెళ్తామంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. వెళ్ళలేదు. ఏ రోజు కూడా ప్రార్థనకి వెళ్ళలేదు నేను. మా అమ్మమ్మ నాన్న వెళ్ళేవారు. అలాంటి సమయంలో నిజంగా దైవజనుడు ఏదైతే ప్రవచనం ఇస్తారో ఆ రాత్రి ప్రియులారా 2 గంటలకి, మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు కానీ ఆయన శరీరము, ఆయన బాడీ ఏమీ కనపడతలేదు కానీ ఆయన హస్తం వచ్చి నా ఈపి మీద పడిందండి. ఈపి మీద పడితే విపరీతమైన పోటు, మొట్టమొదటి పోటు తగ్గిపోయింది. నాలో బలమైన శక్తి, బలం వచ్చేసి అమంతంగా లేచిపోయానండి నేను. స్తోత్రం చెప్పండి. అంటే నా ప్రభు నన్ను ఏం చేశారండి? స్తోత్ర. ఉదయాన్నే స్నానం చేసి టిఫిన్ చేసి కుర్చీలో కూర్చున్నాను. డాక్టర్ గారు 10 గంటలకు వస్తారు. ఆయన వచ్చేసారు. కూర్చున్నాను. నన్ను అదే పళ్ళంగా చూస్తున్నాడు. ఎవరు? నోరు తెరవండి. చాలామంది నడుమిరిగిపోయారు, అలా ఉండే వెళ్ళిపోయారు. ఈరేంటి కూర్చున్నాడేంటి, ఏం జరిగింది అని మా అమ్మని అడిగితే, మా అమ్మ అందంట, యేసు ప్రభు నా కుమారుని ముట్టి స్వస్థపరిచాడండి అందంట. స్తోత్రం చెప్పండి అమ్మా. ఆయన అన్నాడు, నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారు చేయండి అంటే, ఎక్స్రే తీస్తానన్నాడు. మళ్ళీ తీయనన్న డబ్బులు అవుతాను ఇస్తుందని మా అమ్మ. వెంటనే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పిల్లరా బొక్క బొర్రకు పొడుగు పెట్టి మరలా ఎక్స్రే తీస్తే 2 ఎక్స్రేలు వచ్చిందంటే ఇరిగిపోయి ఎన్నుపోస అతుకుపోయింది అంటండి. పిల్లరా ఎన్ని అద్భుతాలండి దేవుడు చేసిన కార్యాలు. స్తోత్రం చెప్పండి. డాక్టర్ గారు ఆశ్చర్యపోయి, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ అమ్మగారు మా ఇంటికి వచ్చారు పలకరెత్తాకి. స్తోత్రం. వెళ్ళిపోయారు. అమ్మ నాన్న అన్నారు, దేవుడు నేను స్వస్థపరిచాడు కదా బాబు, నువ్వు కూడా చెల్లి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ప్రార్థనకి వెళ్ళండి బాబు అంది. అలాగే 3 సంవత్సరాలు వెళ్ళాం. పిల్లరా బాప్తీసం తీసుకోమన్నారు అయ్యగారు. మేము అందరూ బాప్తీసానికి సిద్ధపడ్డాం. అందరూ బాప్తీసానికి వెళ్తాను. డ్రమ్ము కొట్టుకుంటూ ఏంటి ఏం కాయలు అయ్యి గజ్జికాయలా? సర్లే గిలగజ్జికాయలా?
అలాగ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇక కొంచెం దూరంలో మేము బాప్తీసం తీసుకుంటాం. అలాంటి టైంలో మా చెల్లి ఏం చేసిందండి, బాప్తీసం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయింది ఆవిడ. మేము అందరం తీసేసుకున్నాం. పాస్టర్ గారు అడిగారు, మీ చెల్లి ఎదురా అన్నారు. వెనక్కి వెళ్ళిపోయిందని, ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. యారా అంటే నాకు తెలియదండి అయ్యారు. రా నా బండి ఎక్కు, నేను మీ ఇంటికి వచ్చారు, నువ్వు వచ్చి మీ అమ్మాయిని మరి తీసుకెళ్తావా అని చెప్పారు. వెంటనే నేను మా నాన్న హాస్పిటల్, ఏలూరు హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ బాడీని పోస్ట్ మార్టం చేసేస్తున్నారు. అక్కడ ఎవరితో మాట్లాడాలో తెలీదు. మా చెల్లి శవాన్ని తీసుకెళ్తాకు వెళ్ళాం. ఎవరు లేరు అక్కడ, మాకు దిక్కు లేరు, ఎవరు లేరు. పిల్లరా ఒక ఆయన మాకు తెలిసిన ఆయన ఎదురయ్యాడు. ఏంట్రో బాబు ఇక్కడ ఉన్నారంటే, ఇలా మా చెల్లి చనిపోయింది, బాడీ కావాలా అమ్మ అన్న చెప్పి, సర్లే నేను మాట్లాడతానులే అని పిల్లరా చుట్టాలందరికీ మనుషులతో కౌరు చేస్తున్నాం. కౌరు చేసే లోపల అలాగా దొర్లి మా నాన్న ఏడ్చేవాడు. ఈలోగా ఎప్పుడు వెళ్ళిపోయాడు, చేలోకి వెళ్ళిపోయి పురుగులు మందు తాగి చచ్చిపోయాడండి ఆయన. అమ్మా ఒక రైతు వచ్చి, బాబు రే మీ నాన్న చేలో పురుగులు మందు తాగి చచ్చిపోయాడు అన్నారు. చుట్టాలు మాగోళ్ళు వెళ్ళి చేలో చనిపోయిన నాన్నని తీసుకొచ్చారు. ఆ రోజే చెల్లిని, అమ్మని, నాన్నని ఒక్కరోజులే సమాధి చేశారు. నా బంధువులు ఏం చేశారు తెలుసా, నా చేత కాగితాలు సంతకాలు పెట్టించుకొని నేను తినే అన్నాన్ని లాగేసి, ఎందుకమ్మా 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మ నేను. అమ్మా ఆకలైపోయేది, ఎవరు దిక్కులేరు, ఎవరు చేర్చుకున్నవారు లేరు. అలాంటి 3 సంవత్సరాలు పిల్లరా గిన్నెట్టుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ ఊరు ఈ ఊరు తిరిగాను. కానీ ఎవరు అలా అడుక్కుంటూ తాడే పిలుగుడుములు బస్ ఆయన సరే ఆకలి తీరలా. అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చి ఏడ్చేసి, మరి అబద్ధం ఆడద్దు మీరు. ఇంకా నేను బాప్టిజం పొందలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి? ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. తమ్ముడు, చెల్లి, బ్రదర్, పురుషులు, స్త్రీలు అబద్ధం ఆడకుండా, ఇంకా నేను రక్షణ పొందలేదయ్యా, ఇంకా నేను బాప్టిజం పొందలేదు అన్నవాళ్ళు ఒకసారి చెయ్యెత్తుతారా? అమ్మా బుజ్జి సిగ్గుపడొద్దురా బాబు, ఒకసారి చెయ్యెత్తినోడు మీ స్థలాలు మీరు నిలబడి ఉండండి, లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. త్వరగా బాబు లేచి నిలబడండి. బుజ్జి, ఇంకా నేను బాప్టిజం పొందలేదయ్యా, ఒక్కసారి లేచి నిలబడండి అమ్మ. బాప్టిజం లేని వారు, ఇంకా రక్షణ పొందలేని వారు, ఇంకా నేను బాప్టిజం, అరే బాబు మీరు తీసుకున్నారా? తీసుకోలేదు మీరు. పచ్చి అబద్ధాలు. ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.